హరే కృష్ణ. వెల్కమ్ టు భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఇవాళ శ్రీ రాధాష్టమి సందర్భంగా శ్రీ రాధికాదేవి గురించి కొన్ని విషయాలు చర్చించుకుందాం. శ్రీమతి రాధికాదేవికి ఉన్న వేరే పేర్లు ఏంటంటే రాజేశ్వరి, ప్రియాజీ, లాడ్లీజీ, స్వామిని, వృందావనేశ్వరి. ఆవిడ భర్త శ్రీకృష్ణుడు. ఆవిడ ఉండే ఇల్లు బర్సానాలో ఉంది. బర్సానా అంటే అది ఉత్తరప్రదేశ్లో ఒక గ్రామం. ఆవిడ శాశ్వతమైన ఇల్లు వైకుంఠంలో ఎక్కడ అంటే గోలోక బృందావనం. ఆవిడ జన్మించింది రావల్ అనేది, ఇది కూడా ఉత్తరప్రదేశ్లో ఒక స్థలము. ఆవిడ జన్మించింది ఎక్కడైనా సరే, పెరిగి పెద్దయింది మాత్రం బర్సానాలో. ఆవిడ తండ్రి గారు శ్రీ వృషభాను మహారాజు అండ్ తల్లిగారు శ్రీమతి కీర్తిదాదేవి. ఆవిడికి సోదరుడు ఉన్నాడు, అతని పేరు శ్రీధాముడు. ఆవిడ పుట్టిన నక్షత్రం అనురాధ నక్షత్రం, తిథి అష్టమి శుక్లపక్షం, రోజు వచ్చి మండే సోమవారం, టైం వచ్చి మధ్యాహ్నం పూట, నెల భాద్రపద మాసం. అలాగే ఆవిడకి ఫ్యామిలీ మెంబర్స్, ఆవిడ కుటుంబ సభ్యుల వివరాలు చూస్తే ఇందాక చెప్పినట్టుగా తండ్రి, తల్లి, సోదరుడితో పాటు ఆవిడకి సోదరి కూడా ఉంది. ఆవిడ పేరు అనంగ మంజరి. శ్రీమతి రాధికాదేవి మామగారు వృకగోప, అత్తగారు జటిల. ఆవిడ హస్బెండ్ అభిమన్యు. అంటే ఇందాక ఆవిడ భర్త వచ్చి కృష్ణుడు అని చెప్పాం కదా. అంటే ఇక్కడ ఈ లీలలో ఏం జరుగుతుందంటే, ఆవిడ భూమి మీద అవతరించినప్పుడు వ్యవహారిక జీవితంలో ఆవిడ భర్త అభిమన్యుతో ఆవిడకి వివాహం జరిగింది. కానీ ఆవిడ పారమార్థిక జీవితం అంటే ఎటర్నల్ రియాలిటీలో ఆవిడ హస్బెండ్ వచ్చి శ్రీకృష్ణుడు. ఆవిడ బ్రదర్ ఇన్ లా అంటే మరిది గారు దుర్మధుడు, ఆడబడుచు సిస్టర్ ఇన్ లా కుటిల. ఆవిడ తాతగారు అంటే తండ్రి గారి తండ్రి మహిబానుడు. ఆ మహిబానుడి భార్య సుఖదాదేవి. అలాగే తల్లిగారి తండ్రి ఇందు, ఆయన భార్య ముఖరాదేవి. ఆవిడికి కొన్ని రాధికాదేవిగా కాకుండా కొన్ని రూపాలు ఉన్నాయి, రూప విస్తరణలు. అవి ఎవరు అంటే సీతాదేవి, రుక్మిణీదేవి, లక్ష్మీదేవి. ఆవిడ దేహ కాంతి బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. ఆవిడ ధరించే దుస్తులు బ్లూ మరియు రెడ్ కలర్లో ఉంటాయి. అలాగే ఆవిడకి ఇష్టమైన ఆహార పదార్థం అరివి అనే ఆహార పదార్థం. ఆవిడకి కొన్ని పెట్ యానిమల్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి నేను తర్వాత చెప్తాను. ఆవిడ రాజ్యం ఏది అంటే వృందావనము మరియు బర్సానా, ఈ రెండిటికి ఆవిడే మహారాణి. ఈ కలియుగ అవతారంలో ఆవిడ ఏ రూపంలో భూమి మీదకి వచ్చారు అంటే చైతన్య మహాప్రభు రూపంలో, అలాగే గదాధర పండితుడు, ఈయన చైతన్య మహాప్రభు యొక్క అనుచరుడు. ఈ రెండు రూపాల్లో ఆవిడ భూమి మీదకి అవతరించారు. ఇప్పుడు రాధికాదేవి పాదాలు.
ఇక్కడ చూడండి ఆవిడని ఎలా గుర్తించాలి అంటే ఆవిడ పాదాల్లోనూ అరచేతుల్లోనూ ఈ ఈ విధమైన చిహ్నాలు ఉంటాయి. ఆవిడ ఎక్కడ పాదం మోపితే అక్కడ ఈ చిహ్నాలు పడుతూ ఉంటాయి. ఇవి చాలా శుభకరమైన చిహ్నాలు. అసలు వీటి అంతరార్థం ఏంటనేది చూద్దాం. ఇవి మొత్తం 19 ఉంటాయి. అందులో ఫస్ట్ది ఛత్ర అంటే గొడుగు, అంబ్రెల్లా. ఇది దేనికి చిహ్నం అంటే మనకి కలిగే అన్ని భౌతికపరమైన కోరికలు, భౌతికపరమైన క్లేశాల నుంచి ఒక గొడుగులాగా ఆవిడ రక్షిస్తుంది. ఎవరైతే ఆవిడ పాదాలను ఆశ్రయిస్తారో వాళ్ళకి ఆ విధమైన రక్షణ కలుగుతుంది. 2 అరి అంటే చక్రం, సుదర్శన చక్రం. దీని పని ఏమిటి అంటే మన భౌతికపరమైన క్లేశాలని ఖండించటం. 3 ధ్వజము అంటే ఫ్లాగ్, జెండా. ఇదేంటంటే విజయానికి చిహ్నం. భక్తి మార్గంలో మనం పొందబోయే విజయం, భక్తి మార్గంలో ఉన్న వారికి విజయం తథ్యం. ఏంటి ఆ విజయం అంటే భగవంతుడి పట్ల ప్రేమను పొందటం. అది గ్యారంటీ ఉంటుంది ఆవిడ పాదాలని ఆశ్రయించిన వాళ్ళకి. 4వది వల్లి అంటే క్రీపర్ అంటే లత. ఆవిడ శ్రీకృష్ణుడిని ఒక లతలాగా పెనవేసుకుని ఉంటుంది. అంటే ఆవిడ్ని ఆశ్రయించిన వాళ్ళకి శ్రీకృష్ణుడి సాంగత్యం దొరకటం చాలా సులభం. 5వది పుష్పం. పుష్పం దేనికి చిహ్నం అంటే ఒక ఫలము, ఒక ఫ్రూట్ రావాలి అంటే మొదట అది పుష్పదశలో ఉంటుంది, ఆ తర్వాతే ఫలిస్తుంది. సో మనకి భక్తి అనే ఒక పుష్పం మనలో చిగురించాలి అంటే ఆవిడ పాదాలని ఆశ్రయించాలి. 6వది వలయన్ అంటే బ్రేస్లెట్, గాజు అన్నమాట. రాధికాదేవి పాదాలు శ్రీకృష్ణుడు తన చేతిలో తీసుకుని నిమురుతూ ఉంటాడు, మర్దన చేస్తూ ఉంటాడు. అలాగే అది అంటే అనురాగం ఎలా ఉంటుంది అంటే చేతికి కడియం ఎలా పెనవేసుకుని ఎలా నిత్యం చేతిని అంటిపెట్టుకుని ఉంటుందో అలా శ్రీ రాధికాదేవి పాదాలు శ్రీకృష్ణుడిని చరణాల్లో ఉంటాయి అన్నమాట. అలా మనం ఆవిడ పాదాన్ని ఆశ్రయిస్తే మనం ఆటోమేటిక్గా శ్రీకృష్ణుడి చరణాల్లోకి వెళ్తాం, అంటే ఆయన ప్రొటెక్షన్లోకి వెళ్తాం. 7వది పద్మము, లోటస్ ఫ్లవర్. ఈ పద్మం చిహ్నం, దీనికి మీనింగ్ ఏంటంటే ఎలాగైతే తుమ్మెదలు ఈ పద్మం చుట్టూ తిరుగుతూ పద్మంలో ఉన్న మకరందాన్ని, ఆ తేనెని గ్రహిస్తూ ఉంటాయి, అలాగే మన భక్తి అనే మకరందాన్ని మనం గ్రహించాలి అంటే శ్రీ రాధికాదేవి అనే ఒక పద్మమును ఆశ్రయించుకుని ఆవిడ దగ్గరలో ఉండాలి. అంటే ఈ భక్తి అనే ఒక తేనెని ఇవ్వగలిగే పద్మం లాంటి వ్యక్తి ఆవిడ. ఊర్ధ్వరేఖ, అప్వర్డ్ లైన్. ఇది దేనికి చిహ్నం అంటే ఆవిడ పాదాలను ఆశ్రయించుకున్న వాళ్ళు వాళ్ళ జర్నీ పై స్థాయికి వెళ్తుంది. అది ఏ స్థాయికి వెళ్తుంది అంటే ఈ భౌతిక ప్లానెట్స్, మెటీరియల్ ప్లానెట్స్ అన్నిటినీ దాటుకుని వైకుంఠ లోకాలన్నిటినీ దాటుకుని అన్నిటికంటే పైన ఉన్న గోలోక బృందావనంలోకి మనం ప్రవేశించగలము. 9వది అంకుశం. అంకుశం అంటే ఈ మావటివాడు ఈ ఏనుగుని కంట్రోల్ చేయడానికి వాడే ఒక ఆయుధం లాంటిది. అదేంటంటే మన మనసు దారి తప్పుతున్నప్పుడు ఒక అంకుశం ఏనుగుని కంట్రోల్ చేసినట్టు ఆవిడ పాదాలు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అర్ధేండు, హాఫ్ మూన్, అర్ధచంద్రాకారం. మామూలుగా చంద్రుడు చేసే పని ఏమిటి? వెలుగును ప్రసరించటం. అలాగే ఆవిడ పాదాలని ఆశ్రయించిన వాళ్ళకి ఒక దారి, ఒక వెలుగు కనిపిస్తుంది భక్తి మార్గంలో నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అని. అలా ఇక్కడ అర్ధచంద్రాకారం మాత్రమే ఎందుకు ఉంది, పూర్ణ చంద్రాకారం ఎందుకు లేదు అంటే శ్రీకృష్ణుడి కాలి గోళ్ళు
అంటే ఆయన వేళ్లకుండే కాలిగోళ్ళు ఒక పూర్ణ చంద్రుడిలాగా ఎప్పుడు కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అది ఎంత ప్రకాశం అంటే అసలు చంద్రుడు కూడా ఆ కాంతి ముందు నిలవలేక తను చిన్నబోయి అర్ధచంద్రుడిగా మారిపోయాడు. అది దీని అర్థం. నెక్స్ట్ యవం అంటే బార్లీ కార్న్. అంటే ఇది మన గ్రెయిన్స్ అన్నమాట, మనం తినే ఆహార ధాన్యాలు. దీని అర్థం ఏంటంటే మనము మన ప్రారబ్ధ కర్మ వల్ల కానీ ఆగామి కర్మ వల్ల కానీ ఇంకా ఫ్యూచర్లో ఎన్నో జనన మరణాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఆవిడ పాదాలకి ఆశ్రయిస్తే ఇవన్నీ కూడా ఒక చిన్న ఆహార ధాన్యం అంత సైజుకి కుదించబడతాయి. అంటే ఈ కర్మ అంతా కూడా చాలా చాలా నల్లిఫై అయిపోతుంది. కర్మ లేదు అంటే ఆటోమేటిక్గా మనకి పునర్జన్మ కూడా ఉండదు. నెక్స్ట్ ఇక్కడ 2 ఆయుధాలు చెప్పబడ్డాయి. శక్తి అంటే స్పియర్, గదం అంటే క్లబ్ గద. ఈ 2 ఆయుధాలు కూడా మన మనసులో ఉన్న అరిషడ్ వర్గాల్ని, కోపము, కామము, గర్వము ఇలాంటి బ్యాడ్ క్వాలిటీస్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేయడానికి వాడే ఆయుధాలు. స్యదందనం అంటే చారియట్, రథం. మన మనసుని ఒక రథము అనుకుంటే ఆ రథాన్ని ప్రాపర్గా గైడ్ చేయగలిగే శక్తి ఆవిడ పాద పద్మాలకి ఉంది. నెక్స్ట్ వేది అంటే సాక్రిఫైషల్ ఆల్టర్, అంటే యజ్ఞం చేసే యజ్ఞకుండం అన్నమాట. యజ్ఞకుండంలో వేసే ఏ వస్తువైనా ఎలాగైతే దహించుకుపోతుందో అలాగే ఈ భక్తి అనే యజ్ఞంలో మన పాప పుణ్యాలన్నీ కూడా దహించుకుపోతాయి, కర్మ మొత్తం క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ కుండలాలు, ఇయర్ రింగ్స్. శ్రీకృష్ణుడు ఎప్పుడు శ్రీ రాధికాదేవి యొక్క ఈ పాదాలకు ఉండే ఆభరణాల శబ్దాన్ని వింటూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటాడు ఆయన. సో ఆయన ఆనందం ఎలా అనుభవిస్తున్నాడు? చెవులతో అనుభవిస్తున్నాడు, వింటూ ఆనందిస్తున్నాడు. సో ఈ ఆవిడకి సంబంధించిన లీలలు, ఆవిడ సంబంధించిన ప్రస్తావన కూడా అవి వినటం వల్ల మనకి ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మత్స్య, ఫిష్, చేప అన్నమాట. దీని అర్థం ఏంటి అంటే ఎలాగైతే చేప నీటిలో తప్ప బయట బతకలేదో మనము కూడా భక్తి మార్గంలో తప్ప, కృష్ణా కాన్షియస్లో తప్ప భౌతికపరమైన ఆలోచనలతో అసలు బతకలేని పరిస్థితి వచ్చేస్తుంది. అంటే సంపూర్ణంగా భక్తి మార్గంలోకి వెళ్ళిపోతాం. భక్తికి సంబంధం లేని ఏ విషయం అయినా సరే మనం ఆసక్తి చూపించాం, ఆ స్థాయికి వస్తాం. నెక్స్ట్ పర్వత, మౌంటైన్. ఇక్కడ చెప్పబడ్డ ఈ పర్వతం ఏమిటి అంటే గోవర్ధనగిరి పర్వతం. లాస్ట్ది కౌంచ్, దరం అంటే శంఖము. శంఖం దేనికి చిహ్నం అంటే యుద్ధం స్టార్ట్ చేసే ముందు శంఖాన్ని ఊదుతూ ఉంటారు. సో అంటే ఏంటంటే అది ఒక విజయానికి చిహ్నం, విక్టరీకి. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు, రాధికాదేవి పాదాలను ఆశ్రయించిన వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు అని చెప్పటం దీని ఉద్దేశం. ఇప్పుడు శ్రీమతి రాధికాదేవి యొక్క గుణాలు చూద్దాం. ముఖ్యంగా 25 గుణాలు ఆవిడకి చెప్పబడ్డాయి. ఒకటి, ఆవిడ చాలా మృదుమధురంగా మాట్లాడతారు. ఆవిడ భావాలు కానీ ఆవిడ శారీరక కదలికలు కానీ అవన్నీ కూడా అవతల వాళ్ళకి చాలా మధురంగా ఉంటాయి. ఆవిడ ఎప్పటికీ కూడా ఒక చిన్నపిల్లలాగా ఉంటారు. అంటే సుమారుగా ఒక 14 సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లలాగానే ఉంటారు ఆవిడ. అంతకుమించి ఆవిడ శరీరం వృద్ధి చెందదు. అంటే ఆవిడ వృద్ధాప్యం, ముసలితనం రాదు. ఆవిడ చూపులు చాలా చంచలంగా ఉంటాయి. చుట్టుపక్కల పరిసరాలను చాలా నిశ్చితంగా ఆవిడ గమనిస్తూ ఉంటారు. ఆవిడకి అద్భుతమైన చిరునవ్వు ఉంది. అలాగే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఆవిడ అరచేతుల్లోనూ పాదాల్లోనూ ఈ 19 రకాలైన శుభకరమైన చిహ్నాలు ఉంటాయి.
ఆవిడ మాధవుణ్ణి అంటే శ్రీకృష్ణుణ్ణి తన తన శరీరం నుంచి వచ్చే అద్భుతమైన సువాసనలతో ఒక మత్తులాగా ఒక మైకంలోకి తీసుకెళ్ళిపోగలదు ఆవిడ. ఆవిడ అద్భుతంగా పాటలు పాడతారు. ఆవిడ స్పీచ్, ఆవిడ మాట్లాడే పద్ధతి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆవిడ చాలా తెలివిగా మాట్లాడుతుంటారు. అలాగే ఆవిడ చాలా వినమ్రంగా ఉంటారు. 11వది కంపాషనేట్. ఆవిడ చాలా ఆప్యాయంగా ఉంటారు. రకరకాల లలిత కళల్లో ఆవిడ ఎక్స్పర్ట్గా ఉంటారు. ఆవిడ మంచి మేధస్సుతో ఉంటారు. ఆవిడ చాలా సిగ్గుతో, అంటే ఒక స్త్రీకి సహజమైన సిగ్గుతో ఉంటారు ఆవిడ. చాలా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. చాలా సహనంగా ఉంటారు, గంభీరంగా ఉంటారు. శ్రీకృష్ణుడిని ఆకర్షించటానికి ఆవిడ రకరకాలైన ముఖ కవళికలను కలిగి ఉంటారు. తర్వాత ఈ 19వది మహాభావ స్థితి. దీని గురించి 4 విషయాలు చెప్పాలి. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు రకరకాల స్థాయిల్లో ఎదుగుతూ ఉంటారు. ఈ స్థాయిలు మనం బ్రాడ్గా చూస్తే 3 రకాల స్థాయిలు. ఒకటేంటంటే ఫస్ట్ స్టేజ్ వచ్చి సాధనా భక్తి. ఈ సాధనా భక్తిలో కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అవి పాటిస్తూ ఉంటాం. గ్రాడ్యువల్గా ఈ సాధనా భక్తి వృద్ధి చెందే కొద్దీ భావభక్తిగా మారుతుంది. భావభక్తిలో మనం భగవంతుడితో ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిపోతాం. అంటే ఈ సాధనా భక్తిలో ఇంకా రిలేషన్షిప్లోకి రాము. జస్ట్ మన స్థాయి అంతా ఏంటంటే గురువు గారితోనే మనకు ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది తప్ప భగవంతుడితో ఎక్కువ అటాచ్మెంట్ ఉండదు. భావభక్తిలో భగవంతుడితో కూడా అటాచ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ భావభక్తి ఇంకా ముదిరి, అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందో ఫైనల్ స్టేజ్ అదేమిటి అంటే ప్రేమ భక్తి. ఈ ప్రేమ భక్తిలో కూడా కొన్ని స్థాయిలు ఉంటాయి. ఆ స్థాయిలన్నిటిలోకి హైయెస్ట్ స్థాయి ఏది అంటే ఇక్కడ చెప్పబడ్డ మహాభావ స్థితి. ఈ మహాభావ స్థితి అనేది అందరికీ లభించటం కష్టం. ఇది కేవలం శ్రీ రాధికాదేవి అలాగే ఆవిడకి సంబంధించిన కొంతమంది వరకే ఈ మహాభావ స్థితి వాళ్ళు అనుభవించగలరు. ఈ మహాభావ స్థితి ఏంటి దాని ప్రత్యేకత అంటే, ఈ సాధనా భక్తి, భావభక్తి స్టేజెస్ అన్నిటిలో కూడా ఏంటంటే మనం శ్రీకృష్ణుడిని ఎలా ఆకర్షించాలి, శ్రీకృష్ణుడికి ఎలా దగ్గర అవ్వాలి అని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ మహాభావ స్థితి మనం సాధించామో, ఒక వ్యక్తి ఆ స్థితిలోకి వెళ్ళారో, ఆయన శ్రీకృష్ణుడిని ఆకర్షించడం అనేది అలా స్థితి మారిపోయి శ్రీకృష్ణుడే ఆ వ్యక్తి వెంటబడతాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడిని బలంగా ఆకర్షించగలిగే శక్తి ఈ మహాభావ స్థితి. అంటే మన మానసిక స్థితి ఆ మహాభావ స్థితిలోకి వెళితే ఇక శ్రీకృష్ణుడు తనను తను నిగ్రహించుకోలేడు. ఇక మన చుట్టూతోనే ఉంటాడు, మన దగ్గరే ఉంటాడు, మనం వదిలిపెట్టి వెళ్ళడనమాట. అంత గొప్పది ఈ మహాభావ స్థితి. సో మనందరం కూడా శ్రీమతి రాధికాదేవిని ఏమన్నా వరము అడగాలి ఈ రాధాష్టమి సందర్భంగా అంటే శ్రీకృష్ణుడిని ఆకర్షించగలిగే అలాంటి గొప్ప స్థితి మనకు కలగాలి అని అడగటం. ఎందుకు ఆవిడని అడగాలి అంటే, ఈ స్థితి మనం ఏదో సాధనలు చేస్తేనో, తపస్సులు చేస్తేనో, దాన ధర్మాలు చేస్తేనో, లేదా చాలా పుస్తకాలు, శాస్త్రాలు చదివితేనో వచ్చేది కాదు. ఆల్రెడీ ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో వాళ్ళు మనకి అనుగ్రహిస్తేనే అది వస్తుంది. ఇది మన ప్రయత్నం మీద వచ్చేది కాదు. అందువల్ల మనం చేయగలిగే మ్యాక్సిమం ఎఫర్ట్ ఏమన్నా ఉంది అంటే ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళని మనము బతిమాలుకోవటం, వాళ్ళ మెర్సీ కోసం మనం ట్రై చేయటం. సో అది ఎలా చేయాలి అంటే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పాటిస్తూ 24 గంటలు కూడా మనం ఎలాంటి పనిలో నిమగ్నమై ఉన్నా సరే మానసికంగా ఆ స్థితికి మనం ఎప్పుడు దగ్గర అవుతామా, ఆ స్థితిలోకి మనం ఎప్పుడు వెళ్తామా అని చెప్పి తప్పించిపోవటం, అదే మనం చేయగలిగేది.
ఇక చివరిది ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ గోకుల్ లవ్ హర్. గోకులంలో ఉన్న లేదా గోలోక బృందావనం లేదా ఈ భూమి మీద ఉన్న బృందావనం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ, వాళ్ళు మనుషుల, చెట్ల, జంతువుల, క్రిమికీటకాల ఎవరైనా సరే అందరూ కూడా శ్రీ రాధికాదేవిని ప్రేమిస్తూ ఉంటారు. ఇవి ఆవిడకు ఉండే ముఖ్య లక్షణాలు. ఈ సృష్టి అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా ఆవిడ పేరుతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆవిడ పెద్దలకి చాలా ఇష్టమైన వ్యక్తి. ఆవిడకి ఫ్రెండ్స్ ఉన్నారు, సఖులు ఉన్నారు. ఆ సఖుల ప్రేమకి ఆవిడ ఎప్పుడు బద్ధురాలై ఉంటుంది. శ్రీకృష్ణుడి ప్రేయసులు లేదా శ్రీకృష్ణుడి భార్యలందరిలోకి కూడా శ్రీ రాధికామాతదే అగ్రస్థానం. అందువల్ల శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా ఆవిడ కంట్రోల్లో ఉంటారు. ఎందుకు ఆవిడ కంట్రోల్లో ఉంటారు అంటే, ఇందాక చెప్పినట్టుగా ఆవిడ శ్రీకృష్ణుడిని ఒక మహాభావ స్థితిలో ఆరాధిస్తూ ఉంటారు. అది నెక్స్ట్ శ్రీమతి రాధికాదేవికి ఆవిడ కంపానియన్స్, ఆవిడ అనుచరుల గురించి చూద్దాం. అందులో 5 రకాల వాళ్ళు ఉంటారు. సఖులు, నిత్య సఖులు, ప్రాణ సఖులు, ప్రియ సఖులు, పరమప్రేష్ఠ సఖులు. ఈ సఖులు, నిత్య సఖులు, ప్రాణ సఖులు, ఈ 3 కేటగిరీస్ ఏంటంటే, ప్రేమలో కానీ, అందంలో కానీ, ఇందాక చెప్పినట్టుగా కొన్ని గుణాలు ఉన్నాయి కదా రాధికాదేవికి, ఆ గుణాల్లో కానీ ఇవన్నీ ఆవిడకున్నవన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి. కాకపోతే వీళ్ళ స్థాయి కొంచెం తక్కువ ఆవిడకంటే కూడా. ఇక లాస్ట్ ఇద్దరిని చూస్తే ప్రియ సఖులు, పరమప్రేష్ఠ సఖులు. వీళ్ళిద్దరూ చూస్తే రాధికాదేవికి ఆల్మోస్ట్ సమానంగా ఉంటారు వీళ్ళు. సో మనం ఇవాళ ఏం చేద్దామంటే, కనీసం వీళ్ళ పేర్లు తెలుసుకుందాం. ఆ పేర్లు తెలుసుకుంటేనే మనకి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సఖుల్లో ఎవరు అంటే, వ్రజవాసులు, బృందావనంలో ఉండేవాళ్ళు, కుసుమిక, వింధ్య, ధనిష్ట. నిత్య సఖులు ఎవరంటే కస్తూరి, మణిమంజరిక. ప్రాణసఖులు ఎవరంటే శశిముఖి, వాసంతి, లసిక. ప్రియ సఖులు కురాంగక్షి, సుమధ్య, మదనలస, కమల, మాధురి, మంజుకేశి, కందర్ప సుందరి, మాధవి, మాలతి, కమలత, శశికళ. పరమప్రేష్ఠ సఖులు లలిత, విశాఖ, చిత్ర, చంపకలత, తుంగవిద్య, ఇందులేఖ, రంగాదేవి, సుదేవి. ఇప్పుడు వీళ్ళు కాకుండా ఇంకా రాధికాదేవి పరివారంలో ఎవరున్నారో చూద్దాం. అందుట్లో ఆవిడ సేవకులు, మెయిడ్ సర్వెంట్స్ ఎవరంటే రాగలేఖాదేవి, కలకేలీదేవి, భూరిదాదేవి. అలాగే పాలిండ్రీదేవి అనే ఆవిడ శ్రీమతి రాధికకి ఆవిడ దుస్తులతో అలంకరించడం, ఆవిడని రకరకాల నగలతో అలంకరించడం చేస్తుంటారు. అలాగే చిత్రినీదేవి అనే ఆవిడ శ్రీమతి రాధికామాతకి రకరకాల కాస్మెటిక్స్, బ్యూటీ ఐటమ్స్తో ఆవిడకి డెకరేషన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మంత్రికీదేవి, తంత్రికీదేవి. వీళ్ళిద్దరూ ఎవరంటే ఆస్ట్రాలజర్స్, జ్యోతిష్యం చెప్తుంటారు అన్నమాట. వీళ్ళు శ్రీమతి రాధికాదేవికి ఫ్యూచర్లో ఏం జరగబోతోంది అనే దాని గురించి వాళ్ళు జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. అలాగే ఆవిడ సేవకుల్లో ఇంకో చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరంటే గర్గీదేవి. నెక్స్ట్ తుంగీదేవి, పిసంగీదేవి, కళాకండలదేవి. వీళ్ళందరూ కూడా శ్రీమతి రాధికాదేవికి పర్సనల్ సర్వెంట్స్ అన్నమాట, పిఏ లాగా. మంజులాదేవి, బిందులాదేవి, అలాగే ఇంకొంతమంది చిన్నపిల్లలు, వీళ్ళందరూ కూడా
శ్రీ రాధికాదేవికి ఎప్పుడు ఏం కావాల్సి వచ్చినా ఆవిడ పక్కనే ఉండి అవి సమకూరుస్తూ ఉంటారు. నెక్స్ట్ శ్రీమతి రాధికాదేవికి రకరకాల లలిత కళలతో ఆవిడ్ని ఎంటర్టైన్ చేస్తుంటారు కొంతమంది. లలిత కళలు మ్యూజిక్ అవ్వచ్చు, డ్రామా అవ్వచ్చు, లిటరేచర్ కవిత్వం చెప్పడం అవ్వచ్చు, రకరకాల సెంట్స్ పెర్ఫ్యూమ్స్ ఆవిడకి ఇస్తూ ఉండవచ్చు, రకరకాల ఆర్ట్స్ అంటే చిత్రలేఖనం అవ్వచ్చు. ఇలా రకరకాల ఆర్ట్స్తో ఆవిడని ఎంటర్టైన్ చేస్తుంటారు. వాళ్ళు ఎవరు అంటే విజయాదేవి, రసాలదేవి, పయోధాదేవి. వీళ్ళు కాకుండా ఇంకా ఆవిడ సర్వీస్లో ఉన్నవాళ్ళు సుబల, ఉజ్వల, గంధర్వ, మధుమంగళ, రక్తక, వీళ్ళందరూ కూడా ఆవిడ సేవలో ఉంటారు. ఇప్పుడు శ్రీమతి రాధికాదేవి యొక్క పెంపుడు జంతువుల గురించి చూద్దాం. ఫస్ట్ ఆవుల గురించి చూద్దాం. సనుద, యమున, బహుళ, ఇవన్నీ ఈ 3 కూడా ఆవిడకి ఇష్టమైన ఆవులు. వాటిలో తుంగి అనేది ఆవిడ చాలా ఇష్టమైన దూడ. కక్కటి అనేది ఆవిడ పెంపుడు కోతి. రంగిని ఆవిడ పెంపుడు జింకపిల్ల. చారు చంద్రిక ఆవిడకి ఇష్టమైన చకోర పక్షి. అలాగే శ్రీమతి రాధికాదేవి యొక్క స్వాన్ హంస తుండికేరి. ఈ తుండికేరి ఏం చేస్తుందంటే రాధాకుండంలో ఎప్పుడు స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే రాధికాదేవికి ఒక ఏనుగు కూడా ఉంది ఆవిడ పరివారంలో, దాని పేరు మాధురి. నెక్స్ట్ శ్రీమతి రాధికాదేవికి 2 పెంపుడు చిలకలు ఉన్నాయి. వాటి పేరు సూక్ష్మది, శుభ. ఇవేం చేస్తుంటాయంటే రాధికాదేవి సఖి అయిన లలితాదేవి ఆవిడ మాట్లాడే మాటల్ని ఇవి ఇమిటేట్ చేస్తుంటాయి, రిపీట్ చేస్తూ ఉంటాయంట. అంటే ఏం చేస్తారంటే లలితాదేవి రాధాకృష్ణుల్ని ఎంటర్టైన్ చేయటం కోసం ఆవిడ రకరకాల మధురమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలన్నీ ఈ 2 ప్యారెట్స్ విని అవి రిపీట్ చేస్తూ ఉంటాయి. ఆ విధంగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు శ్రీమతి రాధికాదేవి గురించి రకరకాల పురాణాల్లో ఏం చెప్పబడింది అనేది చూద్దాం. ఎందుకంటే మనకి లక్ష్మీదేవి గురించి విస్తారంగా చాలా చోట్ల చెప్పబడుతుంది. కానీ రాధికాదేవి గురించి మనకి ముఖ్యంగా ఈ సౌత్ ఇండియాలో ఎక్కువ ప్రచారం లేదు. అందువల్ల ఏంటంటే కొన్ని సాంప్రదాయాల వాళ్ళు రాధికాదేవిని అసలు పట్టించుకోరు, వాళ్ళు గుర్తించరు. కానీ ఇక్కడ పురాణాల పరంగా ఆవిడ సంబంధించి కొంత ఎవిడెన్స్ ఉంది. అదేంటనేది చూద్దాం. పద్మపురాణంలో నారద మహర్షి చెప్తున్నారు, రాధికాదేవి అన్నిటికంటే పవిత్రమైన, అన్నిటికంటే గొప్ప లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆవిడ ఒక ఆశ్రయం లాంటిది. ఆవిడ దగ్గర 3 శక్తులు ఉంటాయి. హ్లాదిని శక్తి, సంధిని శక్తి, సంవిత్ శక్తి. హ్లాదిని శక్తి అంటే భగవంతుడిని ఆనందపరిచే శక్తి. సంధిని శక్తి అంటే భగవంతుడికి సంబంధించి ఆయన కావాల్సిన వస్తువులు కానీ లేకపోతే లొకేషన్ అన్నమాట. అంటే ఆ వస్తువులు అంటే ఎలా చెప్పాలంటే ఆయన ఒక కోటలో ఉండాలి అనుకుంటే ఆ కోటకు సంబంధించిన పరివారము, దాని చుట్టూ ఉండే ఉద్యానవనాలు, ఇలా ఆయన కావాల్సినవి అరేంజ్ చేసే శక్తి. సంవిత్ శక్తి అంటే నాలెడ్జ్, భగవంతుడికి సంబంధించిన నాలెడ్జ్. సో మనకి భగవంతుడికి సంబంధించిన నాలెడ్జ్ రావాలి అంటే అంటే భగవంతుడికి మనకి ఉన్న రిలేషన్ ఏంటి, మనం ఆయనతో ఎలా రిలేట్ అయ్యి ఉన్నాం అనే నాలెడ్జ్ మనకు కలగాలి అంటే భగవంతుడికి సంబంధించిన ఈ సంవిత్ శక్తి పనిచేయాలి. అది ఈ 3 శక్తులు కూడా రాధికాదేవి నుంచి వస్తాయి. బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ ఆవిడ్ని అర్థం చేసుకోలేరు. అంటే వీళ్ళకంటే ఆవిడ ఎంతో శక్తిమంతురాలు. యోగులు వాళ్ళ ధ్యానంలో ఎంత ప్రయత్నించినా ఆవిడ్ని
చేరుకోలేరు. అంటే ఆవిడ ధ్యానం వల్ల కూడా లొంగదు. ఇచ్ఛాశక్తి అంటే విల్ పవర్, జ్ఞానశక్తి అంటే నాలెడ్జ్, క్రియాశక్తి యాక్షన్, ఈ 3 కూడా ఆవిడ నుంచే వస్తాయి. మనం ఏ పని చేయాల్సి వచ్చినా సరే ఈ 3 చాలా అవసరం. సో మనకి ఈ శక్తి కూడా ఆవిడ నుంచే వస్తుంది. అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వేరే రూపంలో. అలాగే శ్రీకృష్ణుడికి మనం లెక్కించలేనన్ని గొప్ప లక్షణాలు, శక్తులు ఉన్నాయి. అవన్నీ కూడా శ్రీమతి రాధికాదేవి నుంచే వస్తున్నాయి. పద్మపురాణం ఇంకా ఏం చెప్తుందంటే, రాధికాదేవి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వ్యక్తి. ఎలాగంటే రాధాకుండం అంటే బృందావనం దగ్గరలో ఉన్న రాధాకుండం శ్రీకృష్ణుడికి ఎంత ఇష్టమో శ్రీమతి రాధికాదేవన శ్రీకృష్ణుడికి అంతే ఇష్టం. శ్రీకృష్ణుడికి సంబంధించిన కొన్ని వేలాది లక్షలాది మంది గోపికలు ఉన్నారు. వాళ్ళందరిలో కూడా రాధికాదేవిదే ఫస్ట్ ప్లేస్. అలాగే దామోదరాష్టకంలో సత్యవ్రత ముని చెప్తున్నారు, ఇది కూడా పద్మపురాణం నుంచి రెఫరెన్స్. ఓ దామోదర, యశోదాదేవి నిన్ను ఒక చెట్టుకి ఒక రోటికి కట్టేసింది తాడుతో. ఆ తాడుకు నేను ప్రణామాలు అర్పిస్తున్నాను. ఎందుకంటే నీ ఉదరం, నీ కడుపు మొత్తం ఈ విశ్వం అంతా అందులో ఉంది. అలాంటి కడుపుని చుట్టుముట్టింది అది, అందువల్ల చాలా గొప్పది. అలాగే నీకెంతో ఇష్టమైన శ్రీమతి రాధారాణికి నేను ప్రణామాలు అర్పిస్తున్నాను. ఎందుకంటే రాధారాణితో కలిసి నువ్వు లెక్కించలేనన్ని లీలల్ని చేశావు. అంటే అవి భక్తులకి ఎంతో ఆనందాన్ని ఇచ్చే లీలలు. అందువల్ల మీ ఇద్దరికి నేను ప్రణామాలు అర్పిస్తున్నాను అని సత్యవ్రతముని చెప్తున్నారు. అలాగే పద్మపురాణంలో ఉన్న కార్తీక మహత్యం, ఇందులో ఏం చెప్పారంటే, శ్రీకృష్ణుడు రాధికాదేవికి బృందావనము ఇన్ఛార్జిగా ఇచ్చేశాడు. బృందావనమే కాకుండా ఆ బృందావనం చుట్టూ ఉండే ఏరియా మొత్తం కూడా ఆవిడ మహారాణి. ఆ విధంగా ఆవిడ బృందావనానికి మహారాణిగా మారింది. ఆది శంకరాచార్య జగన్నాథాష్టకంలో చెప్పారు, ఎవరి కళ్ళు అయితే ఒక నీలం రంగు పద్మం లాగా చాలా విశాలంగా ఉంటాయో, ఎవరైతే నీలాచల పర్వతంలో ఉంటున్నారో, ఎవరి పాదాల దగ్గరైతే ఆదిశేషుడి శిరస్సు ఉంటుందో, ఎవరైతే భక్తి రసంలో మునిగి ఉంటారో, ఎవరైతే రసస్వరూపిణి అయిన శ్రీమతి రాధికాదేవిని ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పొందుతున్నాడో, అలాంటి శ్రీ జగన్నాథ దేవుడు నాకు సాక్షాత్కరించుగాక అని ఆది శంకరాచార్య తన జగన్నాథాష్టకంలో కోరుకుంటున్నారు. నెక్స్ట్ స్కంద పురాణం, మత్స్య పురాణం ఏం చెప్పారంటే, దుర్గాదేవి వారణాసికి ఇన్ఛార్జ్, విమలాదేవి జగన్నాథపురికి ఇన్ఛార్జ్, రుక్మిణీదేవి ద్వారకకి ఇన్ఛార్జ్, అలాగే రాధారాణి బృందావనానికి ఇన్ఛార్జ్. బృహత్ గౌతమీయ తంత్ర, ఇందులో శ్రీకృష్ణ బలరాముడితో చెప్తున్నాడు, ప్రియమైన బలరామ, నేను భౌతిక శక్తులకి, వాటి ఎఫెక్ట్స్కి అంటే వాటి కాన్సిక్వెన్సెస్కి, అలాగే భౌతికానికి అతీతమైన ఆధ్యాత్మిక శక్తికి అన్నిటికీ నేను ప్రభువుని, ఇన్ఛార్జిని. సో ఇవన్నీ, ఈ శక్తులన్నీ కూడా ఒక్క రాధారాణిలోనే ఉన్నాయి. ఆవిడ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నెక్స్ట్, నేను పరబ్రహ్మాన్ని, సంపూర్ణంగా ఉండేవాడిని. నా స్వరూపం ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఉంటుంది, భౌతికమైన శక్తికి అతీతంగా ఉంటాను. నేను ఎలాగైతే
ఈ భౌతిక శక్తికి అతీతంగా ఉన్నానో అదేవిధంగా నా ఆధ్యాత్మిక శక్తి అంటే రాధారాణి ఆవిడ కూడా ఈ భౌతిక శక్తికి అతీతంగా ఉంది అని చెప్తున్నారు. బ్రహ్మదేవుడి ప్రార్థన వల్ల నేను ఈ భౌతిక జగత్తులో అవతరించడం జరిగింది. ప్రతి కల్పంలోనూ ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాను. ఎవరితో కలిసి అంటే రాధికాదేవితో కలిసి. ఎందువల్ల దేనికోసం అంటే దేవతల యొక్క భక్తుల యొక్క శత్రువులను అంతం చేయటానికి. అలాగే నారద పురాణంలో 500 రాధికాదేవి నామాలు చెప్పబడ్డాయి. బృందావన మహత్యంలో నారద మహర్షి బృందావనంలో గోపిక మారిపోయి శ్రీమతి రాధారాణి యొక్క లీలల్లో పార్టిసిపేట్ చేశారని చెప్పబడుతుంది. స్కంద పురాణం రాధికాదేవి శ్రీకృష్ణుడి ఆత్మగా వర్ణించబడింది. వాసుదేవ మహత్య ఇందులో గోలోకం సంబంధించి రాధాకృష్ణులకు సంబంధించి డిస్క్రిప్షన్ ఇవ్వబడింది. దేవి భాగవత పురాణము ఇందులో రాధాకృష్ణుల యొక్క లీలలు గోలోక బృందావనంలో వాళ్ళ లీలలు ఎలా ఉంటాయి అనేది, అలాగే మిగిలిన విశ్వంలో వాళ్ళ లీలలు ఎలా ఉంటాయి అనేది వర్ణించబడింది. బ్రహ్మ వైవర్త పురాణంలో సేమ్ రాధాకృష్ణ లీలలు వర్ణించబడ్డాయి. శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో రాధికాదేవి గురించి ఏం చెప్పారంటే, ఈ గోపిక శ్రీకృష్ణుడి చేతే పూజించబడుతోంది. శ్రీకృష్ణుడిని పూజించబడింది అంటే గోవిందుడిని పూజించింది. ఆ పూజ ఫలితంగా గోవిందుడు కూడా ఆవిడ పట్ల ప్రసన్నుడై ఏం చేశాడంటే, రాసలీల సమయంలో మిగతా గోపికలు అందరినీ విడిచిపెట్టేసి ఆవిడని తీసుకుని ఒక రహస్యమైన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అలాగే ఇందాక చెప్పబడిన గోపిక ఒకసారి ఒక తుమ్మెదను చూసింది. తుమ్మెదను చూసి ఆ తుమ్మెద శ్రీకృష్ణుడి నుంచి వచ్చిన దూత ఏమో అని భావించి ఆ తుమ్మెదతో మాట్లాడటం మొదలుపెట్టింది. దీన్నే భ్రమర గీత అంటారు. ఇది శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో ఒక భాగం. ఇప్పుడు ఆ గోపికకి శ్రీకృష్ణుడు చెప్పాడంట, నువ్వు నా భుజం మీద ఎక్కు అని చెప్పి సడన్గా ఆయన అంతర్ధానం అయిపోయాడు, డిజపీర్ అయిపోయాడు. అలా ఇప్పుడే భుజం మీదకి ఎక్కువ అని చెప్పి మళ్ళీ అంతర్ధానం అయిపోయేసరికి ఆవిడ చాలా బాధపడ్డారు. శ్రీమద్ భాగవతం 2వ స్కందం 4వ చాప్టర్లో కూడా శ్రీహరి యొక్క ఆధ్యాత్మిక లోకాలు అంటే వైకుంఠ లోకాల్లో ఆయన శక్తులకి ఆయన వైభవానికి ఇచ్చిన పేరు ఏంటంటే రాధా అనే పేరుతో ఆయన శక్తుల్ని వైభవాన్ని వర్ణించారు. అలాగే విష్ణు పురాణంలో రాసలీల జరిగే ప్రదేశంలో శ్రీకృష్ణుడు మిగతా గోపికలందరినీ విడిచిపెట్టేసి ఒక ప్రత్యేకమైన గోపికతో అడవి లోపల భాగానికి వెళ్ళాడు అని చెప్పబడింది. ఇప్పటి వరకు మనం ఈ శ్రీమద్ భాగవతంలో వచ్చిన రెఫరెన్స్లన్నీ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇదంతా చూస్తే మీకు ఎక్కడా కూడా రాధా అనే పేరు కనిపించదు. కేవలం ఒక ప్రత్యేకమైన ఒక గోపిక, పలానా గోపిక అనే పదం అంటున్నారే కానీ ఎక్కడ రాధికాదేవి పేరు లేదు. దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఈ శ్రీమద్ భాగవతాన్ని సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి వినిపించారు. అది కూడా ఆయనకి ఎంత టైం ఉందంటే కేవలం వారం రోజులే ఉంది. వారం రోజుల్లో భాగవతం పూర్తి చేయాలి. సుఖ మహర్షి ఎంత గొప్ప కృష్ణ భక్తుడు అంటే
ఆయన నోటి వెంట రాధిక లేదా రాధ అన్న పేరు వచ్చి ఆ పేరు విన్నారంటేనే సుఖదేవుడు వెంటనే ఒక అపస్మార స్థితిలోకి వెళ్ళి పడిపోతారు, స్పృహ కోల్పోయి. ఒక కొంతమంది చెప్పటం ఏంటంటే అలా స్పృహ కోల్పోతే దగ్గర దగ్గర 6 నెలల వరకు ఆయన తిరిగి మామూలు పరిస్థితికి రాలేరంట. సో ఆ పేరు వినగానే ఆయన స్పృహ కోల్పోతూ ఉంటారని కాబట్టి ఆయన చాలా జాగ్రత్త పడి రాధా అనే పేరు వినిపించకుండా కేవలం పలానా గోపిక అని ఇండైరెక్ట్గా ఆవిడ గురించి చెప్పారు. నెక్స్ట్ గోపాల తాపని ఉపనిషత్. ఇందులో గోవిందుడికి మేము ప్రణామాలు అర్పిస్తున్నాం. ఆయన నెమలి పింఛంతో చాలా అందంగా ఉంటాడు, బలరాముడిలాగా ఉంటాడు, చాలా తెలివైనవాడు. మానస సరోవరంలో గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే అదృష్ట దేవత యొక్క ఆలోచనలతో ఆయన ఒక హంసలాగా విహరిస్తూ ఉంటారు. ఇక్కడ గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే జనరల్గా లక్ష్మీదేవి అనుకుంటారు, కానీ ఇక్కడ చెప్పబడిన వ్యక్తి ఎవరు అంటే రాధికాదేవి. పురుష బోధిని ఉపనిషత్. ఇందులో చంద్రావళి మరియు రాధికాదేవి ఎప్పుడు శ్రీకృష్ణు వైపే ఉంటారు. లక్ష్మి, దుర్గా వీళ్ళందరూ కూడా శ్రీమతి రాధికాదేవి యొక్క శక్తి విస్తరణలు. ఉజ్వల నీలమణి రూపగోస్వామి రాశారు. ఇదేమిటి అంటే శ్రీకృష్ణ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఒక టాప్ మోస్ట్ బుక్ అనమాట. అంటే వాళ్ళు ఎంతో స్థాయికి ఎదిగితే, ఒక స్థాయికి వస్తే తప్ప ఈ పుస్తకం చదవడానికి పర్మిషన్ కూడా ఇవ్వరు. అంత గొప్ప పుస్తకం ఉజ్వల నీలమణి. అందులో చెప్పబడింది ఏంటంటే రాధికాదేవిని గాంధర్వ అని వర్ణించారు. ఆవిడ నిత్యం మాధవుడి అసోసియేషన్లో, మాధవుడు అంటే శ్రీకృష్ణుడు అసోసియేషన్లో ఉంటారు. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఈ ఉజ్వల నీలమణిలో నారదుడు రాధికాదేవి మహత్యాన్ని కీర్తించటం పద్మపురాణంలో కూడా అది రెఫరెన్స్ ఇవ్వబడింది. అగ్నిపురాణంలో ఏం చెప్పబడిందంటే ఉదయాన గోపికలు ఉద్ధవుడి నుంచి, అంటే శ్రీకృష్ణుడి సేవకుడైన ఉద్ధవుడి నుంచి శ్రీకృష్ణుడి లీలల గురించి తెలుసుకోవాలని అడిగారు. అక్కడ శ్రీమతి రాధాదేవి కూడా ఉన్నారు. అప్పుడు శ్రీమతి రాధికాదేవి శ్రీకృష్ణుని గురించి మాట్లాడుతూ మొదలుపెట్టారు. ఆ మాటలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఆ మాటల నిండా కూడా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక విజ్ఞానం, అలాగే వేద ప్రమాణాలని ఎగ్జాంపుల్గా ఇస్తూ వేదాస్ నుంచి రెఫరెన్సెస్ ఇస్తూ ఆవిడ శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుతూ మొదలుపెట్టారు. ఊర్ధ్వమన్యతంత్ర. ఇందులో రాధా కృప కటాక్షస్తవ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని శివుడు పార్వతీదేవి చెప్పినట్లుగా చెప్పబడింది. అలాగే ఋగ్వేదం ఏం చెప్తుందంటే మాధవుడు రాధిక ద్వారానే మనకి రివీల్ చేయబడతాడు. అలాగే రాధికాదేవి కూడా మాధవుడి ద్వారానే మనకి రివీల్ చేయబడతారు. వీళ్ళిద్దరూ ఇంటర్ డిపెండెంట్. బ్రహ్మ సంహిత చెప్తోంది, నేను గోవిందుని పూజిస్తున్నాను, ఆయన ఆది భగవానుడు. ఆయన ఎక్కడుంటారు అంటే గోలోకంలో ఉంటారు. ఎవరితో ఉంటారు అంటే నిత్యం శ్రీమతి రాధికాదేవితో ఉంటారు. ఆవిడ ఎవరు అంటే హ్లాదిని శక్తి యొక్క మూర్తిభవించిన రూపం. అలాగే వారి పరివారం అంతా కూడా శ్రీకృష్ణుడు మరియు రాధికాదేవి శరీరం నుంచి ఉద్భవించిన వాళ్ళే. ఆది పురాణం ఏం చెప్తుంది అంటే ఈ ముల్లోకాల్లో కూడా భూమి చాలా గొప్పది, అదృష్టం. భూమి పుట్టడం చాలా అదృష్టం. ఆ భూమిలో కూడా బృందావనంలో ఉండటం చాలా అదృష్టం. ఆ బృందావనంలో కూడా గోపికల సాంగత్యంలో ఉండటం అదృష్టం. గోపికలందరిలో కూడా శ్రీమతి రాధికారాణి సాంగత్యంలో ఉండటం గొప్ప అదృష్టం.
అలాగే శివుడు దుర్గాదేవితో సమ్మోహన తంత్రంలో చెప్తున్నాడు. ఎవరైతే శ్రీమతి రాధికాదేవిని ఆరాధించకుండా కేవలం శ్యామసుందరుని మాత్రమే ఆరాధిస్తారో వాళ్ళు ఖచ్చితంగా భక్తి మార్గం నుంచి పడిపోతారు. అలాగే నారద పంచరాత్రంలో ఏం చెప్పబడిందంటే, ఒక స్త్రీమూర్తి ఎవరైతే మూల ప్రకృతి, ఈశ్వరి, ప్రాణము అని చెప్పబడతారో ఆవిడ శ్రీకృష్ణుడి యొక్క ఎడమ భాగం నుంచి ఉద్భవించారు అని చెప్పబడింది. ఆవిడ శ్రీమతి రాధికారాణి. ఇక ఈ ఈ ప్రదేశం గురించి 4 మాటలు చెప్పాలి. ఇప్పుడు మీరు చూస్తుంది రాధాకుండము. ఈ రాధాకుండం అనేది గోవర్ధనగిరి పర్వతం చుట్టుపక్కల అంటే చుట్టూత మీరు ప్రదక్షిణ చేస్తే ఇలాంటి కుండాలు అంటే సరస్సులు చాలా ఉంటాయి. వాటన్నిటిలోకి రాధాకుండం చాలా పవిత్రమైంది అన్నిటికంటే కూడా. ఎందువల్ల అంటే ఫస్ట్ ఈ రాధాకుండం ఎలా ఉద్భవించింది అనేది చెప్పాలి. శ్రీకృష్ణుడు, బలరాముడు ఈ బృందావనంలో ఉన్న టైంలో కంసుడు అరిష్టాసురుడు అనే రాక్షసుడిని పంపించాడు వీళ్ళ మీదకి, వాళ్ళని చంపేయమని. ఆ రాక్షసుడు రావటం ఎలా వచ్చాడంటే ఎద్దు రూపంలో వచ్చాడు. శ్రీకృష్ణుడికి ఆ సంగతి తెలిసింది, అతను అక్కడ ఉన్నది ఎద్దు కాదు రాక్షసుడు అని. సో అందువల్ల ఏం చేశాడంటే ఆ ఎద్దుతో యుద్ధం చేసి తను చంపేశాడు. ఈ సంగతి రాధికాదేవికి తెలిసింది. తెలిసినప్పుడు రాధికాదేవి మరియు ఆవిడ అనుచరులు, సకులు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి మీద వాగ్వివాదానికి దిగారు. ఏమని అంటే, మన సాంప్రదాయంలో ఆవుని, ఎద్దుని చాలా పవిత్రంగా భావిస్తాం. అంటే వాళ్ళని తల్లిదండ్రుల్లా భావిస్తాం. ఎందువల్ల అంటే ఆవు నుంచి మనకి పాలు వస్తాయి, అవి మనం జీవించడానికి ఉపయోగపడతాయి. సో ఆవు తల్లి లాంటిది. ఎద్దు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. వ్యవసాయం నుంచే కదా మనకి ఆహార పదార్థాలు, వాటిని అమ్ముకుంటే మనకు వచ్చే ధనము అలా. సో ఎద్దు మనకి తండ్రిలాగా. అలాంటి పవిత్రమైన ఎద్దుని నువ్వు చంపావు, అందువల్ల నువ్వు అపవిత్రమయ్యావు, నువ్వు అసలు నన్ను ముట్టుకుంటానికి కూడా వీల్లేదు అని ఆవిడ షరతు పెట్టింది. శ్రీకృష్ణుడు చాలా నచ్చజెప్పాలని చూశాడు. అది ఎద్దులా కనిపిస్తుంది కానీ ఎద్దు కాదది, అతను ఒక రాక్షసుడు. అది ఎద్దు అని ఎలా అనుకుంటారు? పుట్టుకతో ఎద్దులాగా పుట్టి ఎద్దులాగా పెరిగి అంతా చేస్తే ఎద్దు అనాలి. అతను పుట్టుకతో రాక్షసుడు, కేవలం నన్ను చంపటం కోసం టెంపరీగా ఎద్దు రూపం తీసుకున్నాడు అంతే. సో అతను ఎద్దు కింద మనం భావించకూడదని వాదించాడు ఆయన. అయినా ఆవిడ వినలా. నువ్వు ఎలాగైనా సరే ముందు పవిత్రం అవ్వు, ఆ తర్వాతే నన్ను ముట్టుకో అంటుంది ఆవిడ. సో ఇంకా ఆయన ఏం చేశారంటే, ప్రపంచంలో ఉన్న సృష్టిలో ఉన్న పుణ్య నదులన్నిటినీ ఆయన ఆజ్ఞాపించారు. మీరు అర్జెంటుగా ఇక్కడికి రండి, నేను మీలో మునక వేయాలి, అప్పుడు నేను పవిత్రం అవుతానని. ఆయన ఆజ్ఞ మేరకు ఆ నదులన్నీ కూడా ఒక కుండంలాగా ఏర్పడ్డాయి వచ్చి ఆయన ముందే ఒక సరస్సులాగా ఏర్పడినాయి. ఆ సరస్సే శ్యామకుండం లేదా కృష్ణకుండం. అందులో ఆయన స్నానం చేసి వచ్చారు. స్నానం చేసి వచ్చిన తర్వాత మరి రాధికాదేవి ఆయన్ని అవమానించింది కదా, తిట్టింది కదా, మరి అందుకు ఆయన రివెంజ్ తీర్చుకోవాలిగా. అందుకని ఆయన ఏమన్నారంటే, నేను పుణ్యనదుల్లో మునిగాను, పవిత్రం అయిపోయాను, మరి నువ్వు నన్ను అంటే నువ్వు ఒక రాక్షసుడి వైపు మాట్లాడావు, అరిష్టాసుడు అనే ఒక రాక్షసుడి వైపు నువ్వు డిఫెన్స్ లాయర్ లాగా వాదించావు. ఒక రాక్షసుడిని సపోర్ట్ చేయడం తప్పు కదా, మరి నువ్వు అపవిత్రం అయ్యావు కదా, మరి నువ్వు కూడా పవిత్రం అవ్వు, నువ్వు పవిత్రం అయితేనే నేను నీతో ఉంటాను అంటాడు ఆయన. సరే ఇంకా ఆవిడ మరి ఆయన చెప్పినట్టు ఈయన చేసినప్పుడు మరి ఈయన చెప్పినట్టు ఆవిడ చేయాలిగా. అందువల్ల ఏం చేశారంటే ఆవిడ సకులు అందరూ కలిసి వాళ్ళ గాజులు తీసుకుని ఒక సరస్సు తవ్వటం మొదలుపెట్టారు. ఎంత తవ్వినా ఒక చుక్కను వాటర్ రావట్లా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఆయన సరస్సు ఎలా సృష్టించింది, వాళ్ళకి తెలియదుగా.
ఆ పుణ్యనదులన్నీ వచ్చి సరస్సు సృష్టించాయి, అంతే తప్ప ఈయన తవ్వి నీళ్లు బయటికి తేలా. సో ఇక వాళ్ళ కష్టం చూసి ఈయన కూడా కరిగిపోయాడు. చీచి శ్రీమతి రాధికాదేవిని ఇంకా మనం అంత ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఈ పుణ్యనదులన్నింటినీ మళ్ళీ ఆజ్ఞాపించాడు ఆయన. మీరు నా కోసం ఒక సరస్సు చేసినట్టే ఆవిడ కోసం కూడా సరస్సు చేయండి అని. అప్పుడు ఏమైందంటే ఆ శ్యామకుండంలో ఉన్న నీరే ఆ గోడ బద్దలు కొట్టుకుని రాధాకుండంలోకి, ఆ పక్కనే ఉన్న రాధాకుండం అంటే రాధికాదేవి ఆవిడ సకులు తవ్విన ఆ కుండం, ఆ సరస్సులోకి నీళ్లు రావటం మొదలుపెట్టినాయి. అదే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాధాకుండము. ఈ రాధాకుండం గురించి ఒకే లైన్లో చెప్పాలి అంటే ఈ సృష్టిలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశం ఈ రాధాకుండం. ఈ రాధాకుండంలో తరచుగా శ్రీకృష్ణుడు ఈత కొడుతూ ఉంటాడని కూడా అంటారు. సో ఈ రాధాకుండానికి మా భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్కి ఉన్న ప్రత్యేకమైన అనుబంధం ఏంటి అంటే ఈ రాధాకుండం యొక్క ఏమంటారు తటం అంటే ఈ రాధాకుండం దగ్గరలోనే అంటే ఎదురుగానే ఈ కంటి కొంచెం దాటి ఇలా బయటికి వెళ్తే ఎదురుగానే మా గురు మహారాజ్ గారు, శ్రీపాద్ మహారాజ్ గారు అంటే భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, ఫౌండర్ అనమాట ఆయన సమాధి మందిరం ఉంది. ఆయన కావాలని ఆయన సమాధిని రాధాకుండం పక్కనే ఏర్పాటు చేసుకున్నారు. అందువల్ల ఏంటంటే మనకి ఈవినింగ్ టైము రాధాకుండం దగ్గర ఇక్కడ హారతి ఇస్తూ ఉంటారు పూజారులు వచ్చి. సో ఆయన సమాధి మందిరం ఎదురుగా ఇది ఉండటం వల్ల ఈవినింగ్ టైమ్స్ చక్కగా మార్నింగ్ వచ్చి ఇక్కడ హారతి మనం చూసుకోవచ్చు. ఇవాళ శ్రీ రాధాష్టమి సందర్భంగా శ్రీమతి రాధికాదేవి గురించి 4 విషయాలు మనం చర్చించుకోవటం జరిగింది. మనందరి మీద శ్రీమతి రాధికాదేవి యొక్క కృప కలిగి మనందరం కూడా కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. హరే కృష్ణ.